బట్టి నేను ఈ రోజులో నిలుచున్నాను, ఇలా ఉన్నాను అంటే అది కారణం నిజంగా ఆ దేవుడు నా పైన చూపించిన గొప్ప అద్భుతమైన కార్యం అండి. ఎందుకంటే పోయిన నెల కరెక్ట్గా నెల ఆ రోజు నాకు అసలు నిలబడలేకున్నాను, ప్రాణం పోయేటట్టుంది. అసలు ఎంతో భయంకరమైన స్థితిలో ఉన్నాను. ఎంత అంటే అసలు నడవలేకుండా అడుగు తీసి అడిగేయలేని పరిస్థితి, ఆవేశము, ఆందోళన, నాకే నేను ఏదో చేసుకుని చచ్చిపోతానేమో అన్నంత భయము. అసలు అలాంటి పరిస్థితి నా జీవితంలో ఇంతవరకు లేదు. కానీ నేను ఏం చేస్తున్నానో కానీ తెలియని పరిస్థితిలో మా పాపకు వంట చేసి బాక్స్ పెట్టి పంపించాను. పంపించిన తర్వాత వచ్చి వాష్రూమ్లోకి వెళ్ళి నేను రత్నాకర్ అన్నకన్నా ఫోన్ చేసి ప్రార్థన చేయమంటాను. ఈరోజు ఎందుకో నా పరిస్థితి బాగాలేదు, ఎలాగో ఉంది, మొత్తం మీద అయిపోయినట్టున్న పరిస్థితి. ఎవరో ఏదో నా మీద గట్టిగానే ప్రయోగించారు. ఈరోజు అమావాస్య ఒకటి కదా అన్న ఆలోచనలో వాష్రూమ్లో ఉన్నాను. వాష్రూమ్లోంచి డోర్ బయటకు తీసి రావడానికి కూడా కొంచెం బాధగా ఉంది, అంత దారుణంగా వస్తూ ఉండగానే ఫోన్ మోగుతుంది. చూడగానే అన్నా ప్రైజ్ లోడన్నా, నీకు 100 ఏళ్ళ ఆయుష్ అంటే ఏమైందమ్మా అంటే అన్న నా పరిస్థితి ఇదన్నా, ఇలా ఉంది, అసలు ఏంటో నాకు అర్థమవుతలేదంటే ఏం కాదమ్మా నేను వస్తున్నా, నేను ఇక్కడే ఉన్నా, నేను ఒక అర్ధగంటలో నీ దగ్గర ఉంటా, వస్తున్నా అనేసి అన్నారు. నిజంగా ఆశ్చర్యం వేసింది. దేవుడు తన దైవజనుల్ని ఎవరికి ఎక్కడికి ఎలా ఏ టైంలో పంపించాలో, ఎవరిని ఎలా రక్షించుకోవాలో అన్నిటికీ ఆధారపూర్తయిన దేవుడు మన మధ్యలో ఉండగా మనం దేని గురించి భయపడవలసిన అవసరం లేదు. కాకపోతే మానవులం కాబట్టి మా అంత ప్రయత్నం చేయలేము, కానీ దైవజనుల ద్వారా దేవుడు ఇలాంటి గొప్ప అద్భుత కార్యాలు జరిగిస్తాడు. నిజంగా అన్న వచ్చినప్పుడు కూడా నాకు ఓపిక లేదు. అన్న అలా ఫోన్ పెట్టేసి వస్తున్నానమ్మా అన్నాడు. అన్న వస్తున్నాడు కదా అని అప్పటి వరకు ఇల్లంతా చింద్రబంద్రగా ఉంది. గబగబా సదిరేసాను. అప్పుడు దాకున్న కాలు నొప్పులన్నీ పోయినాయి. అప్పుడు దాకున్న నడవలేని పరిస్థితి అంతా పోయింది. ఆలోచన అంతా ఒకటే, అన్న వస్తున్నాడు కదా గబగబా వంట చేసేయాలి, మధ్యాహ్నం టైం అవుతుంది కదా భోజనం చేయాలి, భోజనం చేయడానికి వస్తారు. అన్న ఇద్దరు వస్తున్నారు, ఒకరిద్దరంటే ఇద్దరు వస్తున్నామమ్మా అని అన్నారు. సరే అన్నాను. గబగబా అప్పటికప్పుడు ఏదో నాకు వచ్చిరాను అంటే ఏదో కొంచెం తయారు చేయడానికి దేవుడు అవకాశం ఇచ్చాడు. అసలు కూర్చుని లేవలేని పరిస్థితి నుంచి అప్పటికప్పుడే వంట చేశాను, ఇల్లంతా శుభ్రం చేశాను, స్నానం చేసి మా ఫ్రెండ్ వాళ్ళకి ఫోన్ చేశాను. నాకైతే ఓపిక లేదు, కాళ్ళు చేతులు ఆడతలేదు, దడొచ్చేస్తుంది, నాకు ఓపిక లేదు, పాస్టర్ గారు వస్తున్నారు, కనీసం వడ్డించే టైం కన్నా మీరు వస్తే బాగుందంటే వస్తున్నామమ్మా అని వచ్చారు. దేవుని కృపను బట్టి అసలు ఆ రోజు ఈ రోజు నేను ఇలా నిలబడి ఉన్నానంటే కారణం ఆ రోజు కొర్నేలు కుటుంబానికి దేవుడు పేతురు గారిని ఏ రీతిగా పంపించాడు, అదే రీతిగా నా గృహానికి రత్నాకరణ ఆ రోజు పంపించాడు. నేనైతే బలంగా నమ్ముతున్నానండి. ఎందుకంటే అన్న వచ్చి ఆ రోజు ప్రేయర్ చేశాక అన్న వచ్చే గుమ్మాలు అడుగు పెట్టేటప్పటికే నాలో ఉన్న ఒక ఏదో అధైర్యం అంతా పోయింది. అన్న వచ్చి ప్రార్థన చేసి వెళ్ళాక చాలా అసలు అంటే నేను ఎంతో మందికి సాక్ష్యంగా నిలబడాల్సిన అవసరం అయితే ఉంది. ఎందుకంటే ఆ రోజు అసలు నేను బ్రతుకుతానన్న ఆశ కూడా లేదు. పక్కన వాంతులు, మోషన్స్, కాళ్ళు చేతులు దడ వణుకు ఆగట్లేదు, ఊపిరాడిన పరిస్థితి లేదు. ఆ నైట్ నుంచే ఎందుకు ఈ బతుకు, ఎంత బతికి అన్ని తిప్పులు నాకేనా, నేనే బ్రతుకుతున్నానా, వీళ్ళందరి కోసం నేనే ఇదవుతున్నాను, చచ్చిపోవాలి అన్నంత మనసు పేరేపణ. అలాంటి పరిస్థితి నుంచి దేవుడు ఈరోజు ఇలా నిలబెట్టుకుని మరలా ఇంకొకసారి నేను సాక్ష్యంగా నిలబడడానికి కృపనిచ్చాడండి. దేవునికి వందనాలు. అలాగే మా ఫ్రెండ్ వచ్చింది, నాకు ప్రార్థన చేయడం కంటే ముందు ఆమె ప్రార్థన చేయించుకుంది, ఆమె పాప ప్రార్థన చేయించింది. అప్పటి వరకు వాళ్ళని పట్టిన ఇద్దరే దురాత్మలు వదిలిపోవడమే కాకుండా వాళ్ళు అప్పటికి వచ్చి నెల అయింది. పాపం ఇల్లు దొరకలేదు, డ్యూటీ దొరకలేదు, చాలా తిండికి ఇబ్బంది పడుతున్నారు, ఎవరింట్లోనో ఉన్నారు, ఎలాగని బాధపడుతుండగా అన్న అన్నాడు ప్రార్థన చేసమ్మా దేవుడు ఒక 20 రోజుల్లో నీ మొత్తం లైఫ్ సెట్ చేస్తాడు అన్నాడు. అలాగే 20 రోజులు ఇప్పుడు అప్పుడే డ్యూటీ చేయబట్టి దగ్గర 20 రోజుల పైన అయిపోయిందండి. ఇంచుమించు ఇంకా మళ్ళీ ఫస్ట్ వస్తే నెల 2వ తారీఖు వచ్చేటప్పటికి వాళ్ళకి జీతాలు కూడా వచ్చేస్తాయి. వాళ్ళని దేవుడు ఇల్లు దొరకలేదన్నా మొత్తం ఎంత లెక్క తిరిగిన అందరూ 15,000 10,000 అంటున్నారంటే రాదమ్మా. ఇక్కడ ఒక వాష్రూమ్ కూడా 4-5 వేలకు రావట్లేదు, 4 వేలకి ఇక్కడ రూములు దొరకడం కష్టం, మీరు ప్రయత్నించండి గట్టిగా అనేసి అన్నారు. ఆ రోజు మన్నాడే రూమ్ దొరికింది, 3వ రోజు డ్యూటీ దొరికింది, ఇద్దరు డ్యూటీ చేసుకుంటున్నారు. అసలు ఈరోజు ఉండాలి, కొంచెం అర్జెంటుగా పనుండి ఊరు వెళ్ళారు. వచ్చే నెలలో వస్తామని చెప్పారన్న, కంపల్సరీగా ప్రార్థన చెప్పించుకుంటాం. దేవుడి చిన్న సాక్ష్యాన్ని దీవించుగాక. అలాగే పాపకి కొంచెం బాగాలేదన్న, ప్రేయర్ చేయండి.